మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పరిణామాలన్నీ మారుతున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తో సీనియర్లు ఏకమయ్యారు. సీనియర్లందరికీ ఏకం చేశారు సీనియర్ మంత్రి. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పేర్లతో విభజన జరిగినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ పై కొండా సుష్మిత కామెంట్స్ ను ఖండించడానికి సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ తరపున ప్రెస్ మీట్ పెట్టారు 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. రాజకీయ పరిణామాలన్నీ కూడా కొండా సురేఖ చుట్టే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి కొండా సురేఖ తరపున మాట్లాడటానికి సీనియర్ నాయకులు కానీ, సీనియర్ నేతలు కానీ, మంత్రులు కానీ ఎవరూ రానటువంటి పరిస్థితి. ఎస్ సత్య, మీతో మాట్లాడే ముందు ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పార్టీ మేము మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పార్టీ మేము మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ విషయం చూసుకుంటుంది. రైట్, అంతవరకు బాగానే ఉంది సత్య. మరి 16 మంది సీనియర్లు కలిసి రేవంత్ తరపున ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కొండా వర్గం కూడా ఇదే ప్రశ్నిస్తోంది. మరి ఏంటి అప్డేట్స్? దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పార్టీలోనే ఉంటారు కానీ ఒంటరి వారు అనేటువంటి ఒక ఇండికేషనా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు గతంలో కాపాడాం ఇప్పుడు కాపాడటానికి అయితే ఎక్కడ స్కోప్ లేదనేటువంటి ఒక కోణం అంటారా, లేకపోతే డెఫినెట్గా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ఉంటుంది అనేది పర్టికులర్గా ఆ నేతలకు తెలిసే విధంగా చేసినటువంటి ఈ కామెంటా? ఏంటి, ఎలా చూడాలంటారు వీటిని? మురళి, ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూలో మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ అలాగే పార్టీ చూసుకుంటుంది, దీంట్లో నేను తలదూర్చను అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీనికంటే ముందు జరిగింది సిఎల్పిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అలాగే పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు దాదాపు 18 మంది, అంటే 2 ఎమ్మెల్సీలు 16 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కూడా 18 మంది హాజరై దానికి ఈ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి రేవంత్ రెడ్డి మీద కొండా సుష్మిత పటేల్ ఇట్లా కామెంట్ చేస్తారు, ఇట్లా ఆరోపణలు చేస్తారంటూ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు మండిపడ్డారు. కొండా సురేఖ పైన కొంత ఘాటుగా విమర్శించారు అందరూ కూడా. సో దాంట్లో ఇక్కడ విషయం ఏంటంటే, దాదాపు ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎంఓ నుంచి దాదాపు 40 మందికి ఫోన్ వెళ్ళింది. 40 మందికి ఫోన్ చేస్తే కేవలం మరి 18 మంది మాత్రమే అక్కడ సిఎల్పిలో హాజరయ్యారు. 16 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎమ్మెల్సీలు. సో ఇక్కడ కొంత మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు 40 మందికి ఫోన్ చేస్తే మరి 18 మంది వచ్చారు అనేది ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ కొండా సురేఖ ఇష్యూ ఒకటి, అలాగే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ, కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎవరు సీనియర్ నాయకులు మాట్లాడలేం. ఏ మంత్రి మాట్లాడలే ఇప్పటి వరకు. ఈ 3 విషయాల్లో ఎక్కడ కూడా ఏ మంత్రి మాట్లాడలే, ఏ మంత్రికి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడలేదు. సో ఎందుకు అంటే ఇటు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది మరి కాంగ్రెస్ లో ఇప్పటికీ కొంత జోరుగా నడుస్తున్న చర్చ. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే ఈ పదవుల గురించి కూడా పాత కాంగ్రెస్ అంటే అచ్చ కాంగ్రెస్ వాళ్ళకు 60%, కొత్త కాంగ్రెస్ వాళ్ళకు 40% అనేది కూడా విభజించారు అనేది కూడా స్పష్టంగా ఓపెన్ గా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా ఈ ఇష్యూకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి రేవంత్ రెడ్డి నిజంగా ఆ క్రెడిబిలిటీ ఉందా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 40 మందికి ఫోన్ చేస్తే ఈ 18 మందే అవైలబుల్ గా ఉన్నారు. దట్టు దీంట్లో ఈ 18 మందిలో వచ్చిన వాళ్ళు వరంగల్కు సంబంధించిన వాళ్ళని చూసుకుంటే కొంతమంది మాత్రమే పర్సనల్ గా కొండా సురేఖతో పర్సనల్ గా ఎవరైతే కొంత విభేదాలు ఉన్నాయో, నాయని కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లాంటి వాళ్ళు పర్సనల్ గా కొండా మురళితో కానీ కొండా సురేఖతో కానీ పర్సనల్ గా విభేదాలు ఉన్న వాళ్ళు ఆ ప్రెస్ మీట్ లో హాజరయ్యారు. కానీ నల్గొండ జిల్లా విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పర్సనల్ విభేదాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్ లో మరి హాజరైన పరిస్థితి ఉంది. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పిలిస్తే వచ్చారా అంటే లేదు. రేవంత్ రెడ్డి పిలవడంతో పాటు వాళ్ళకు కూడా ఎంతో కొంత
పర్సనల్ గా ఇది ఉంది కాబట్టే వచ్చారు తప్ప రేవంత్ రెడ్డి పిలిస్తే ఎంతమంది వస్తారు అనే దానికి మరి ఇది ఒక సంకోచం. ప్రస్తుతం ఆయన కొండా సురేఖ విషయంలో ఇదంతా ఏఐసిసి అలాగే క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి మరి బలగాలు చూసుకోవాల్సిన పరిస్థితుల్లో రేవంత్ ఒంటరైపోతున్నారా అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఇక్కడ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి బలం నిజంగానే బయట చూస్తాం, దాదాపు రేవంత్ రెడ్డికి ఒక టీం ఉంది, రేవంత్ రెడ్డి ఒక టీంను బిల్డ్ చేస్తా ఉన్నారు. సో ఆయన టీంను కొట్టాలంటే చాలా అంటే మొత్తం కూడా పొలిటికల్ గా చాలా స్ట్రాటజీ ఉండాలి. ఎవరు కొట్టలేరు, రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా ఎవరు కూడా మరి ఇది చేయలేరు. సీనియర్ నాయకులు బట్టి కావచ్చు, పొంగిలేటి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. సో రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఊహాగానాలు వచ్చినాయి ముందు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తో ఒక్కసారిగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు ఏంటి ఆయన నిజంగానే మరి ఒకవేళ మనం బయటికి వెళ్దామైనా లేదంటే పార్టీ పైన ఏమైనా మాట్లాడాలన్నా నిజంగా ఆయనకంత స్కోప్ ఉందా అంటే ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డితో కొంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాతోనే వచ్చారు తప్ప రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కాదు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇది నేను చెప్పట్లే, కొంత గాంధీ వర్గంలో కానీ ఇటు బయట చర్చ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి నిజంగా ఎత్తులకు పై ఎత్తులు వేసి సో అధికారంలోకి తీసుకొచ్చి ఒంటరి అవుతున్నాడా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతున్నా. ఎవరు వచ్చి బాహాటంగా బయటికి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటం లేదు కదా. అంటే తన పని తాను చేసుకుపోతూ అసలైనటువంటి వర్గం అంతా, అంటే అసలైన కాంగ్రెస్, ఇందాక అన్నట్టు అచ్చా కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అన్నట్టు దీనికి సంబంధించి అటువైపు వాళ్ళు అటు ఇటువైపు వాళ్ళందరూ సైలెంట్ గా ఏకమై ఎన్నికల సమయానికి చూసుకుందాంలే అనేటువంటి ఒక కోణాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఏంటి అదంతా నివురుగప్పిన నిప్పులాగా ఉండి సరైనటువంటి సమయంలో ఇదంతా కూడా బయటకు వచ్చి విభేదాలన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చూడొచ్చంటారు ఆ కోణంలో? ఖచ్చితంగా మురళి, ఇదైతే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అయితే ఒరిజినల్ మీన్స్ ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు రావట్లేదు. ఈ వ్యవహారాల్లో మొత్తం కూడా ఎవరైతే కొంతమంది కీలక మంత్రులు ఉన్నారో వాళ్ళపైన కూడా టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. 100 కోట్లు వాళ్ళు తింటున్నారు. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా మరి 5 లక్షలు ఇవ్వాలంటే 500 పాయింట్లు పెడుతున్నారు, పేద ప్రజలకు న్యాయం జరుగుతలేదంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఇదంతా సినారియో చూస్తే ఖచ్చితంగా సమయం సందర్భాన్ని చూసి ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గమైన అటు పాత కాంగ్రెస్ వర్గమైన సమయం సందర్భాన్ని బట్టి అటు ఏఐసిసికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎప్పుడు ఇస్తే అప్పుడు అటాక్ చేద్దామని మరి వాళ్ళు ఉన్నట్లు తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఎవరికి వారు పనులు చేసుకుంటున్నారు. పాత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ కొత్త కాంగ్రెస్ గ్రౌండ్ లో ఉంటూ వాళ్ళు రేపు అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లో వర్క్ చేయాలి కాబట్టి గ్రౌండ్ లో వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి నిజంగా మరి ఒకానొక సిచ్యువేషన్ వస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఓన్ చేయగలడా అంటే సింగిల్ రూలింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు అలా రూల్ చేయగలడా అంటే మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు 40 మందిని పిలిస్తే 18 మందే వచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్లు అన్ని రేజ్ అవుతున్నాయి. చూడాలి మున్ముందు పాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయబోతారు, లేదంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి, రేవంత్ రెడ్డి ఏం చేయబోతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ఒంటరి అవుతున్నాడా అనేది అయితే మరి కొంత చర్చ దారితీసింది. అటు మంత్రులు ఎవరు ఇక్కడ స్పందించట్లేదు ఒక ప్రధాన అంశం. మంత్రులు ఏ ఒక్కరు కూడా అటు సపోర్టు చేయలేదు, ఇటు మరి అంటే సపోర్ట్ చేయడంతో పాటు ఇటు విమర్శలు కూడా చేయలేదు. అటు ఒక పిసిసి మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడకుండా అంటే ఎవరు తీసుకుంటారు, ఏఐసిసిలో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు, టికెట్ ఇచ్చే అంశం ఎవరు అట్లా చేయకూడదు అని చెప్పారు. బట్ ఆ ఒక్క అంశం తప్ప మిగతా కొండా సురేఖ అంశాన్ని కూడా ఆయన మరి తప్పుపట్టారు. కొండా సురేఖ సుష్మిత పటేల్ మాట్లాడడం తప్పు అంటూ కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే పైనుంచి మార్గదర్శకాలు ఏమొస్తాయి ఏంటి అనేది చూడాలి. ఇద్దరు కూడా మరి పాత కాంగ్రెస్ అయినా ఇటు కొత్త కాంగ్రెస్ అయినా సమయం కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి మరి ఇంకా పట్టు సాధించాలంటే చాలా మరి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి స్కెచ్ ఎలా ఉండబోతుంది, ఆయన ఏ రకంగా రాజకీయ సమీకరణలు చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారు అనేది చూడాలి. లేదంటే ఏఐసిసి మరి ఏమైనా ముఖ్యమంత్రిని తప్పించే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి అడుగులు వేయబోతారు అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అయితే వేగంగా మారుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి టార్గెట్గా ఇది జరుగుతూ ఉండటం కూడా ఒక సంచలనంగా మారింది. కొండా సురేఖ ఎపిసోడ్తో సీనియర్లు ఏకమవడం, సీనియర్లందరినీ
ఏకం చేసినటువంటి ఒక సీనియర్ మంత్రికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పేర్లతో విభజన జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత కామెంట్స్ ని ఖండించడానికి సీనియర్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ తరపున ప్రెస్ మీట్ పెట్టి 16 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పరిణామాలన్నింటినీ కూడా అధిష్టానం కావచ్చు రేవంత్ రెడ్డి వర్గం నిశ్చితంగా పరిశీలిస్తోంది.